Hi everyone, welcome back to the second lecture in Redux series. సో ఈ వీడియోలో అయితే మనం రీడక్స్ యొక్క టర్మినాలజీ అండ్ దాంట్లో బాగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే టర్మ్స్ ఏంటి అండ్ వాటి మీనింగ్స్ ఏంటి అవి ఎట్లా వర్క్ అవుతాయి అనే దాని గురించి చూద్దాం. అండ్ ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేనైతే రియాక్ట్ అండ్ రీడక్స్ ఈ రెండింటి కాంబినేషన్ గురించి అయితే కాదు, దిస్ ఇస్ జస్ట్ అబౌట్ ద కోర్ ఆఫ్ రీడక్స్. ఓకే, సో రీడక్స్ యొక్క కోర్ లైబ్రరీని అయితే మనం ఇంపోర్ట్ చేసుకొని అండ్ దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని ఒక్కొక్క దాన్ని బ్రేక్ డౌన్ చేస్తా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ రీడక్స్ మొత్తం అర్థం చేసుకోవడం కోసం నేను ఒక స్ట్రక్చర్ ఒకటి చేశాను. ఈ స్ట్రక్చర్ అర్థం చేసుకుంటే మీకు రీడక్స్ మొత్తం వచ్చేసినట్టే. అండ్ దీంతో పాటు ఇంకా అడిషనల్గా కొంచెం మిడిల్ వేర్స్ అనే కాన్సెప్ట్ కానీ ఇంకా కస్టమైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది మీరు ఎట్లనే చేయొచ్చు ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే. కానీ రీడక్స్లో మోస్ట్లీ అంటే 99% ఆఫ్ ద రీడక్స్ ఈస్ బీయింగ్ కవర్డ్ విత్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ రీడక్స్ టర్మినాలజీలో మనం ఫ్రీక్వెంట్గా వాడే టర్మ్స్ ఏంటంటే స్టోర్, రెడ్యూసర్, యాక్షన్స్, డిస్పాచ్ అండ్ దెన్ లిజనర్స్. ఈ లిజనర్స్ని మనం సబ్స్క్రైబర్స్ అని కూడా అంటాం. సో బేసిక్గా ఇవి 5. వీటితో పాటు ఇంకొకటి మిడిల్ వేర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మిడిల్ వేర్స్ అనే కాన్సెప్ట్ నేను సపరేట్గా ఇంకొక వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో ఇక్కడ మాత్రం ఈ 5 కాంపోనెంట్స్ ఆర్ ఈ 5 టర్మ్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ వి విల్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ స్టోర్. స్టోర్ అంటే ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇట్స్ డేటా స్టోర్. బేసికలీ ఎక్కడైతే మనం డేటా హోస్ట్ చేస్తామో అప్లికేషన్ డేటా, గ్లోబల్ డేటా, ఆ డేటా స్టోర్ని మనం సింపుల్గా స్టోర్ అని అంటాం ఆర్ రీడక్స్ స్టోర్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది రీడక్స్ స్టోర్. అండ్ దీన్ని డిఫైన్ చేయాలంటే టెక్నికల్గా ఇట్స్ ఎ ప్లెయిన్ ఇమ్యూటబుల్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. అంటే మార్చలేని ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. మార్చలేనిదంటే డైరెక్ట్గా మార్చలేము, బట్ ఇండైరెక్ట్గా మార్చవచ్చు. సో ఆ మార్చడానికి మనకి ఇది రీడక్స్ అనేది ఒక ఏపీఐని ఎక్స్పోజ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం మార్చవచ్చు. అది కూడా ఎట్లనో ఇదే వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ రెడ్యూసర్. సో మనకి ఇనీషియల్గా స్టేట్ అంటే ఏంటంటే బేసిక్గా సమ్ డేటా కదా. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆఫ్ 0 అనేది ఒక స్టేట్. ఇప్పుడు అది స్టోర్లో ఉంది. అట్ ఎ గివెన్ ఇన్స్టెన్స్ కౌంట్ ఆఫ్ 0 అనేది స్టోర్లో ఉందని అనుకుందాం. కౌంట్ 0 అని చెప్పేసి కౌంట్ 0 అనేది మనకి ఈ స్టోర్లో ఉందని అనుకుందాం. ఇప్పుడు ఈ కౌంట్ అనేది లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో అప్డేట్ అవుతుంది. అంటే స్టోర్ అనేది అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్ అవ్వడానికి ఏదో ఒక లాజిక్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. ఒక ఏపీఐని కాల్ చేయటమో లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ఏదో ఒకటి చేసి మనం ఈ కౌంట్ అనే దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ అప్డేట్ చేయడానికి ఎవరు కారణం అని అంటే ఎవరిని వాడి మనం ఇది అప్డేట్ చేయొచ్చు అని అంటే ఈ స్టోర్ని మనం డైరెక్ట్గా అప్డేట్ చేయలేము. ఎందుకంటే దిస్ ఇస్ ఇమ్యూటబుల్, అంటే మనం మార్చలేనిది. అయితే ఈ డేటాని ఈ స్టోర్ వాల్యూని అప్డేట్ చేయడానికి అయితే మనకి రెడ్యూసర్ హెల్ప్ చేస్తుంది. రెడ్యూసర్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకే, ఆ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ కంటైన్ ద లాజిక్ టు మ్యూటేట్ ద రీడక్స్ స్టోర్. అంటే దీని లోపల మనం లాజిక్ రాస్తాం అన్నట్టు. ఆ ఫంక్షన్ లోపల మనం రీడక్స్ స్టోర్ వాల్యూని ఎట్లా మోడిఫై చేయాలని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్ రెడ్యూసర్. టెక్నికల్ టర్మ్స్లో ఇట్ ఈస్ జస్ట్ అ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్షన్స్. యాక్షన్స్ అంటే ఏంటంటే బేసిక్గా దే ఆర్ అగైన్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అంటే తెలుసు కదా మనకి, ఈ కర్లీ బ్రేసెస్లో ఇట్లుండి కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో వాటిని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఈ యాక్షన్స్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ అవే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. అయితే ఈ యాక్షన్స్ ఇంకా వర్బల్గా చెప్పాలంటే యూజర్ ఏదైనా ఇంటరాక్షన్ చేసిందని అనుకోండి యూఐ కాంపోనెంట్ లోపల. యూఐ కాంపోనెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అజ్యూమ్ ఇట్ టు బి రియాక్ట్ కాంపోనెంట్. ఓకే, బటన్ క్లిక్ చేశాడు, లేకపోతే స్క్రోల్ చేశాడు, ఇంకేదైనా ఈవెంట్ చేసిండు, లేకపోతే ఏదో బ్యాక్గ్రౌండ్ ఈవెంట్ చేసిండు, రైట్? బ్యాక్గ్రౌండ్ యాక్షన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఆ యాక్షన్స్ ఎప్పుడైతే యూజర్ ఆ ఇంటరాక్షన్ చేస్తాడో అప్పుడు ఈ యాక్షన్స్ అనేటివి డిస్పాచ్ అవుతాయి. డిస్పాచ్ అంటే బేసిక్గా సెండ్ అవుతాయి అన్నట్టు. సో యూఐ కాంపోనెంట్స్ నుండి యాక్షన్స్ అనేటివి ఎవరికి పంపిస్తాం? మనం రెడ్యూసర్కి పంపిస్తాం. రెడ్యూసర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది? అదొక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఇన్పుట్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది యాక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి అన్నట్టు. ఈ రెడ్యూసర్ ఆ ఇన్పుట్ పారామీటర్ని తీసుకొని అండ్ అప్పుడున్న స్టేట్ ఆఫ్ ద స్టోర్ని తీసుకొని ఈ యాక్షన్ బేసిస్ మీద ఈ రెడ్యూసర్ అనేది కొత్త స్టేట్ని బిల్డ్ చేస్తుంది. బేసిక్గా అంటే బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి న్యూ స్టేట్ ఏంటి అని చెప్పేసి ఆ స్టేట్ని బిల్డ్ చేస్తుంది అన్నట్టు. మీకు ఒకవేళ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తే డోంట్ వరీ, నేను ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్లో కోడ్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ డిస్పాచ్ అంటే ఏంటంటే బేసిక్గా డిస్పాచింగ్ అన్ యాక్షన్ అంటే సెండింగ్ అన్ యాక్షన్ అనుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా యూఐ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే యాక్షన్స్ని డిస్పాచ్ చేస్తాయి. ఎవరికి డిస్పాచ్ చేస్తాయి అంటే రెడ్యూసర్కి.
రెడ్యూసర్ ఏం చేస్తుంది, ఆ యాక్షన్ తీసుకొని ఏం చేయాలని చెప్పేసి బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి కొత్త స్టేట్ని అయితే రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ స్టేట్ ఏమవుతుందంటే ఈ స్టోర్ని అప్డేట్ చేస్తుంది బేసిక్గా. నౌ కమింగ్ టు ద లాస్ట్ థింగ్, లిజనర్స్. అయితే ఈ స్టోర్లో ఎప్పుడైనా డేటా మ్యూటేషన్ జరిగిందని అనుకోండి, అంటే డేటా మారింది అని అనుకోండి, అప్పుడు ఏం కావాలంటే మనకి ఆ డేటా మారిన డేటాని యూఐలో చూపించాలి మనం కొన్ని కాంపోనెంట్స్ లోపల, రైట్? సో ఆ డేటాని లిజన్ చేయాలి బేసిక్గా మన కాంపోనెంట్స్ అనేటివి. సో మన కాంపోనెంట్స్కి ఈ లిజనర్స్ అంటే ఎవరంటే బేసికలీ సమ్ అదర్ యూఐ కాంపోనెంట్స్ విచ్ లిజన్స్ టు ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద స్టోర్. అంటే స్టోర్లో డేటా ఎప్పుడు మారినా కూడా ఈ కాంపోనెంట్స్ అనేటివి ఇన్ఫార్మ్ చేస్తాం అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ లిజనర్స్ ఆర్. సో ఇక్కడ ఈ యూఐ కాంపోనెంట్ 1 అండ్ యూఐ కాంపోనెంట్ 2 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి లిజనర్స్, అండ్ ఇది వచ్చేసి స్టోర్. అండ్ యూఐ కాంపోనెంట్ ఏంటి, సమ్ అదర్ కాంపోనెంట్ విచ్ ఇస్ బేసికలీ డిస్పాచింగ్ ద యాక్షన్స్ టు ద రెడ్యూసర్. సో వర్బల్గా అయితే ఇది రీడక్స్లో జరిగే ఫంక్షనాలిటీ అంతా, కానీ మనం ప్రాక్టికల్గా ప్రతిదాన్ని బ్రేక్ డౌన్ చేస్తా చూద్దాం.